నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కానీ కొత్త కొత్త చట్టాలు రోజుకొక రూల్ అయితే అమల్లోకి వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్కు మనం చూసుకుంటే కానీ వేల మంది ప్రవాసులు వస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే వారానికి వేల మంది ప్రవాసులకు మేము రెసిడెన్సీ మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆల్ ముతైరీ గారు వెల్లడించారనమాట. అలాగే ప్రతి వారం మనం చూసుకుంటే కానీ విజిట్ వీసాలు 17,000 నుంచి 20,000 వరకు వీసాలు మేము జారీ చేస్తూ ఉన్నాము. అలాగే 5 నిమిషాల లోపు ప్రవాసులకు విజిట్ వీసాలు మేము ఆమోదం తెలుపుతూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది ఖాదీం వీసా మీద కానీ, సూన్ వీసా మీద కానీ, లేకపోతే ఇతర రకాల వీసాలతో అయితే కువైట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అటువంటి వారికి అకామా మనం చూసుకుంటే కానీ రెసిడెన్సీ లావాదేవీలు వారానికి సగటున 25,000కు పైగా ఉన్నాయని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. వారానికి కువైట్లో ప్రవాసులు మనం చూసుకుంటే 25,000 మందికి మేము అకామాను మంజూరు చేస్తూ ఉన్నాము, రెసిడెన్సీని మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే కొన్నిసార్లు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. నివాస మరియు సందర్శన అనుమతులపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి, కువైట్కు ఏ ప్రత్యేక దేశం పట్ల ఎటువంటి అభ్యంతరాలు లేవు, అందరూ కువైట్కు రావచ్చని చెప్పేసి, కువైట్ దేశం అందరి ప్రవాసులకు, అన్ని దేశాల ప్రజలకు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుందని చెప్పేసి, స్పష్టమైన చట్టపరమైన చట్టాలలో కువైట్ దేశ చట్టాలు మరియు వ్యవస్థల పట్ల పూర్తి గౌరవంతో ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశం అన్ని దేశాలకు తెరిచి ఉంటుందని చెప్పేసి, ఏ దేశానికి మేము ప్రత్యేకంగా లేము, అన్ని దేశాలు మాకు సమానమే, అన్ని దేశాల ప్రవాసులు మాకు సమానమే. వారానికి 25,000 మందికి పైగా ప్రవాసులకు రెసిడెన్సీని మంజూరు చేస్తూ ఉన్నాము. అలాగే 20,000 విజిట్ వీసాలను కూడా మేము జారీ చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా సరే కానీ కొత్త సంవత్సరంలో కువైట్కు వస్తూ ఉన్న కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో కువైట్ గురించి పూర్తిగా తెలుసుకొని, మీకు ఇంతకుముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారో పూర్తి వివరాలు తెలుసుకొని కువైట్కు రావడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.